బాలకోటె గారు, అంటే మనం ఉమ్, ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ నుంచి కూడా ఇది సోషల్ మీడియాలోను మీడియాలోను బాగా నలుగుతా ఉంది. మన జీవి రెడ్డి గారిది, అలాగే దినేష్ గారిది వ్యవహారం. సో మనం పార్టీ నుంచి ఎవరైనా అనుకుంది ఏంటంటే జీవి రెడ్డి గారికి సపోర్ట్ వస్తుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పలుసార్లు చెప్పారు మీ శాఖలో ఉన్న అవినీతిని వెలికి తీయండి. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో అన్నింటినీ మకిలి పట్టించాడు. సో ఎక్కడికక్కడ మీరు చదలు దులపండి అని చెప్పారు. ఆ ఇన్స్పిరేషన్ తో జీవీ రెడ్డిని తీసుకుంటే ఈ రోజు అదే జీవీ రెడ్డిని బలి చేశారు కదా సార్. ఎలా చూడాలి సార్ దీన్ని? శ్రీకాంత్ గారు, చెప్పండి సార్. ఇంకేమైనా అడుగుతారా? అయిపోయింది. అయిపోయింది సార్, చెప్పండి, మీరు చెప్పండి. ఇంకా రెండు మూడు మాటలు ఉంటాయి, అడగండి. బలి తీశారన్నారు కదా, ఇంకో మాట కూడా అడగండి. అంతే కదా సార్, ఇప్పుడు బలి కోసం చేసినట్టే కదా జీవీ రెడ్డి గారిని. ఇప్పుడు ఉమ్, శాఖల్లో అవినీతి ఉందని చెప్పేది తెలుగుదేశం వాళ్ళే, అలాగే జగన్మోహన్ రెడ్డి మకిలి పట్టించాడని చెప్పింది తెలుగుదేశం వాళ్ళే, అలాగే రెండు వేల ఉమ్, 24 ఎలక్షన్స్ ముందు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన అన్నింటిని మేము బయటేస్తాము, వాళ్ళందరినీ కటకటాలకు పంపిస్తాం అన్నారు. తీరా చూస్తే ఏమవుతుంది? ఇప్పుడు కార్యకర్తల్ని, వీళ్ళకి మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ కోసం పోరాడిన నాయకుల్ని వాళ్ళని జైల్లో వేస్తున్నారు. ఈ రోజు ఎవరు ఇప్పటిదాకా గత 9 నెలల్లో ఏ రోజు రానంత వ్యతిరేకత ఈ రోజు జీవీ రెడ్డిని తీసేస్తే వచ్చింది వ్యతిరేకత. ఈ రోజు జీవీ రెడ్డిని ఆమోదం తెలిపామని చెప్పి ట్విట్టర్ లో పోస్టులు పెడితే ఆ తెలుగుదేశం అభిమానులు ఈ రోజు టీడీపీ వాళ్ళని తిడతా ఉన్నారు. ఇది ఉమ్. కార్యకర్తల్లో ఉన్న మనోభావాల్ని పార్టీలు అధినాయకులు పట్టించుకోకపోతే ఏమవుతుంది అన్నది తెలుగుదేశం ఆల్రెడీ ఒకసారి చూసింది ఎన్టీఆర్ గారి చేతిలో. మళ్ళీ ఈ రోజు ఆ దిశగా ఏమైనా వెళ్తుందేమో, నిర్ణయాలు ఎక్కడో తప్పు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది సార్. శ్రీకాంత్ గారు, నమస్తే. నమస్తే సార్. సాధారణంగా ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం అండి. ఉమ్, ఇది ప్రభుత్వంలో ఉన్న పరిపాలనకు సంబంధించిన అంశం నా దృష్టిలో. ఉమ్, అంటే ముఖ్యమంత్రి కానీ, కార్పొరేషన్ సైన్స్ చైర్మన్లు కానీ, ఉమ్, లేదా అధికారులు కానీ సమన్వయంతో ఈ విషయాలను పరిష్కరించుకోవాల్సిన అంశం. ఉమ్, నేనైతే ప్రభుత్వంలో భాగం కాదు, ఉమ్, కానీ జీవి రెడ్డి నాకు మంచి మిత్రుడు, ఉమ్, నా శ్రేయోభిలాషి. 5 ఏళ్లుగా వైకాపా పార్టీ మీద ఎలా కలిసి కలబడ్డామో మాకు బాగా తెలుసు. ఉమ్, ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి హోదాలో కలబడ్డాడు. నేను అమరావతి ఉద్యమం తరపున వైకాపా మీద కలబడ్డా. ఆయన హైదరాబాదులో నిత్యం టీవీ డిబేట్లలో, టీవీ 5 కానీ, ఏబిఎన్ కానీ, లేదా ప్రధాన ఛానల్లో కానీ ఆయన పాత్ర ఆయన నిర్వహించాడు. మేము అమరావతి నేల మీద ఆంధ్రప్రదేశ్లో దీక్షలు, ధర్నాలు వగైరా వగైరా చేసి ఉద్యమ పాత్ర మేము నిర్వహించాం. నాకు తెలిసి జీవి రెడ్డి గారు మొట్టమొదటి నామినేటెడ్ పోస్టులోనే తనకు కొంత అవకాశం ఉంటుందని భావించాడు. మొదటి లిస్టులో ఆయనకి దక్కలేదు. ఎప్పుడైతే దక్కలేదో ఒక ప్రధానమైన ఛానల్లోనే, నేనున్న డిబేట్లోనే ఆయన బయటపడిపోయి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శ చేశాడు. కష్టపడ్డ చంద్రబాబు నాయుడు గారికి చూసే ఆ పద్ధతి లేదు. ఈ ఈ యొక్క మొదటి లిస్టు పట్ల నేను అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నానని ఆయనే మాట్లాడాడు. అది చాలా వివాదం అయిపోయింది అప్పట్లోనే. ఒక అధికార ప్రతినిధి అయ్యుండి తెలుగుదేశం పార్టీలో అంత తొందరపాటు చర్యగా ఎలా పడ్డాడు ఏంటి అని. వెంటనే రెండో జాబితాలోనే ఆయనకు అవకాశం వచ్చింది. అది కూడా ఈ ఫైబర్ నెట్ చైర్మన్గా ఆయనకు అవకాశం ఇచ్చారు. మాలాంటి వాళ్ళం కూడా సరే ఎమ్మెల్యేలం కాకపోయినా, ఎమ్మెల్సీలం కాకపోయినా, కనీసం నామినేటెడ్ పోస్టుల్లో మా కులాల పోస్టులోనన్నా, ఎస్సీ కార్పొరేషన్లో, ఎస్సీ కమిషన్లో ప్రభుత్వం భాగం చేసుకుంటుంది, మా జాతుల కోసం ఏదైనా కృషి చేయొచ్చని మేమైతే ఆశించిన మాట యథార్థము. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని, లేదంటే లోకేష్ గారు లాంటి వాళ్ళని కలిసి చెప్పిన మాట కూడా యథార్థమే. కానీ మాకు అవకాశం దక్కకపోయినా మేము బహిరంగంగా ఎక్కడ కూడా అసంతృప్తిని వ్యక్తం చేసే పరిస్థితిలో మేము లేవు. మాకు అవకాశం కూడా లేదు. కడుపులో బాధను దిగమింగుకోవటం తప్ప ఈ క్రింది కులాలకు సంబంధించి అంటే కొంత బాధాకరమైన విషయమే, అంటే మా శక్తి అలాంటి. కానీ జీవి రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, అలాగనే ఒక చార్టెడ్ అకౌంటు, అడ్వకేటు, స్వయంభావాలు కలిగిన వ్యక్తి. నాకు తెలిసిన జీవి రెడ్డి ఎక్కడ కూడా ముక్కుసూటి మనిషి, ఎక్కడ బెండ్ కాడు.
ఈ స్కిల్ ఈ ఫైబర్ నెట్ కూడా ఆయన ఆశించిన పదవి కాదు ఇది. ఇది ప్రభుత్వం ఆయన ఇచ్చిన పదవి, ఇష్టపూర్వకంగా తీసుకున్న పదవి కాదు, ఆయన ఆశించిన పదవి వేరు. ఇందులో కూర్చున్నామంటే ఈయనకు అందులో ఇది ఒక మాయాజోదం. ఫైబర్ నెట్ అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌతమ్ రెడ్డి నిర్వహించాడు. ఇష్టానుసారంగా ఫైబర్ నెట్ని తినేశారు చెదలు తిన్నట్టుగా. మాకు గ్రామాల్లో ఫైబర్ నెట్ ఉంటుంది, నాకు కూడా నా ఇంట్లో కూడా ఫైబర్ నెట్టే. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు చూసుకోవడం తప్ప ఆ 4 ఏళ్ళు మాకు ఏ బొమ్మ కనిపించేది కాదు. అసలు టీవీలు వచ్చేవి కావు. పాత వైర్లు తప్ప కొత్త వైర్ వేసేవాళ్ళు కూడా కాదు. నెలకు 400 రూపాయలు వసూలు చేసేవాళ్ళు, నేనే కట్టేవాడిని 400 రూపాయలు. కేవలం ఈ డిబేట్ల కోసం వైఫై వస్తుందని ఉద్దేశం చేత నేను ఆ ఫైబర్ నెట్ ఇచ్చేవాడిని ఈ డిబేట్ల కోసం. అంటే ఏబిఎన్ ఆఫ్ చేశారు, టీవీ5 ఆఫ్ చేశారు, మహాన్యూస్ని ఆఫ్ చేశారు, అన్ని ఛానల్ ఆఫ్ చేశారు. అలా జరిగేది. ఈయన పదవి స్వీకరించిన తర్వాత ఈయన తీసుకున్న ప్రధానమైన నిర్ణయాలు ఒక 2. ఒకటేంటంటే 410 మంది ఉద్యోగస్తులను ఆయన తొలగించాడు. ఈ ఉద్యోగస్తులందరూ కూడా నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఫైబర్ నెట్లో పనిచేయట్లా, ఆయా నాయకుల ఇళ్లలో పనిచేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు అనే ఆరోపణ మీద 410 మందిని తొలగించారు. రెండో అంశం ఏంటంటే ఆర్జీవి సినిమాకి దాదాపు 2 కోట్ల రూపాయలు పేమెంట్ ఇచ్చారు. అంటే వ్యూస్కి ఇంత పేమెంట్ ఇవ్వాలి అనేది కాకపోకుండా 10 రెట్లు ఎక్కువ చెల్లించారు అనేది కూడా ఈయన అభిప్రాయపడ్డాడు. ఈ 2 అంశాలని అక్కడ ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళాడు, అధికారుల దృష్టికి. వాళ్ళు ఎవరు కూడా నోటీసులు కూడా ఇవ్వలేదు, దాని మీద కదలకే లేదు. దాని మీద కలత చెందాడు. కలత చెంది ఆయన ఏకంగా పాత్రికేయ సమావేశం పెట్టేశాడు. పాత్రికేయ సమావేశం పెట్టేసి దాదాపు ఈ 8 నెలల కాలంలో ఫైబర్ నెట్ ఛార్జీ తీసుకున్న తర్వాత ఒక సెటప్ బాక్స్ కానీ ఒక కనెక్షన్ కానీ ఇవ్వలేకపోతున్నాను నేను అని ఆవేదన వ్యక్తం చేశాడు. కొంత తీవ్రమైన స్వరంతో ఆ ఎండి ఐఏఎస్ ఆఫీసర్ని రాజద్రోహి అనే పదం కూడా వాడాడు. ఇదంతా చాలా వివాదాస్పదమైంది. మంత్రి గారు జీవీ రెడ్డితో మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయన సమన్వయంతో పోవాల్సిందే తప్ప ఇలా పబ్లిక్గా ఓపెన్గా బహిరంగంగా మీడియా సమావేశం నిర్వహించడం అనేది కొంత ఇబ్బందికరమై ప్రభుత్వం ఇబ్బంది పడిపోయింది బాగా. నాకు తెలిసి మొన్న శనివారం ఇవ్వాలి ఈ రాజీనామా. చాలామంది మిత్రులు ఈ విషయం తెలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, శనివారం ఆదివారం ఇవ్వద్దని చెప్పారు. కానీ జీవీ రెడ్డి గారు మీరు ఏదన్నా అనుకోండి, అది తొందరపాటు అనుకోండి, లేదంటే ఆయన మనస్తత్వానికి సంబంధించిన ప్రతిబింబం అనుకోండి, ముక్కుసూటితనం అనుకోండి, అంటే ఇక్కడ ఉంటాం బాలకోట గారు ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకుని ఆయన అయితే రాజీనామా చేశాడు. ఇంతవరకు అయితే నేను చెప్పగలను. బాలకోట గారు అంటే ఇక్కడ 2 వినపడతా ఉన్నాయి సార్. ఒక్కటి ఏంటంటే ఈయన జీవీ రెడ్డి గారు కొంచెం తొందరపడ్డారు. సో యువకుడు కాబట్టి ఉడుకు రక్తంతో తొందరపడ్డారు. ఏ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళినా సరే ఎక్కడ కూడా మనకి బంగారపు విస్తరేసినట్టు ఉండదు. ప్రతి దాంట్లోనూ సమస్యలు ఉంటాయి. సమస్యల్ని తెలివిగా పరిశీలించుకొని ముందుకెళ్ళాలి. సో అలాంటి తెలివితేటలు చూపించకుండా తొందరపడి రాజీనామా చేశాడని కొంతమంది అంటున్నారు. కానీ వెరైటీగా ఈసారి తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తల మనోభావాలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ లేదంటే ఐఏఎస్లు మాటలే వింటా ఉన్నారు. ఐఏఎస్లు మాటలని కార్యకర్తలను దూరం చేసుకుంటున్నారు. ఇది పెద్ద తాక్కానం అని కూడా అంటున్నారు. ఎందుకంటే జీవీ రెడ్డి గారిని చూసుకుంటే జీవీ రెడ్డి గారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాలా, వీళ్ళకి అధికారం లేనప్పుడు జీవీ రెడ్డి గారు వీళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి గత 5 సంవత్సరాలు కూడా వీళ్ళ కోసం పోరాడారు. కానీ ఈ రోజు అధికారం వచ్చినాక జీవీ రెడ్డిని ఇలా పక్కకు పెట్టారని చెప్పి కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. అంటే శ్రీకాంత్ గారు, మీకు వార్త అందిందో లేదు, ఇప్పుడు ఆ ఫైబర్ నెట్ కి సంబంధించిన ఎండి ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గారిని కూడా బదిలీ చేశారు. జస్ట్ ఇంత ముందే ఆయన్నే బదిలీ చేశారు. అంటే ఇప్పుడు తప్పే ఎవరిదంటారు? ఆయన్ని బదిలీ చేశారు, ఈయన రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ బదిలీ ముందు గనక జరిగి ఉన్నట్టయితే జీవీ రెడ్డి రాజీనామా చేయకపోవచ్చు. ఇటు జీవీ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది, అక్కడ ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా బదిలీ అవ్వాల్సి వచ్చింది. కాకపోతే ఒక మాట ఏంటంటేనండి, మేము గతంలో కూడా చెప్పాం, మీరు చెప్పారు,
అంటే గత 5 ఏళ్ళు వైకాపా పార్టీ యొక్క ప్రభుత్వం మీద పోరాడిన వాళ్ళనే, తిరగబడ్డ వాళ్ళనే, నష్టపోయిన వాళ్ళని కూటమి ప్రభుత్వం చూడాలి అనేది ప్రధానమైన అంశం అండి. అందులో శశబిశలేం లేవు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అన్నం పెట్టినా, మంచినీళ్ళు పెట్టినా, మద్యపు పోసినా ఆయన పోయాల్సిందే తప్ప ఇంకొక నిర్ణేత ఉండడు. మాలాంటి వాళ్ళ పరిస్థితి అదే. అలా చూస్తే బాగుంటుందనేది మన భావన. మీకు జీవీ రెడ్డి గారు రాజీనామా చేయగానే జీవీ రెడ్డి గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మద్దతు వస్తుంది బాలకోటయ్య అని మీరు అన్నారు చూసారా. ఉమ్, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే 5 ఏళ్ళు మేము పోరాడిన శ్రమ, మా కష్టం, మా కన్నీళ్ళు, మా వడగండ్లు, మా పెడబొబ్బలు, మా ధైర్య సాహసాలు, ఆ కష్టాన్ని ప్రజలు దీవించారు. అయ్యో, ఇంత కష్టపడ్డ వ్యక్తి పదవి రాగానే ఒక 4-5 మాసాల్లోనే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడేంటి? ఇటువంటి వ్యక్తిని కాపాడుకోవాలి కదా ప్రభుత్వం కూడా, సర్ది చెప్పుకోవాలి కదా. ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కూడా దగ్గరకు తీసుకోవాలి కదా. ఇప్పుడు జీవీ రెడ్డి గారి కారణంగా ఎవరు ఆత్మహత్య చేసుకోవాలా, ఎవరో పురుగు మందు తాగల, ఎవరు రోడ్డు పాలు వాలా. పురుగు మందు తాగిన వాళ్ళని కాపాడుకున్నారుగా, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని కూడా కాపాడుకున్నారుగా. దానికి కారణమైన వాళ్ళని. మరి జీవీ రెడ్డి కూడా అలాంటి తోడ్పాటు ఉంటే బాగుండు కదా అనేది సాధారణంగా కార్యకర్తలందరూ కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంటారు. మీకు అలాంటి అభిప్రాయమే ఉంది కాబట్టి మీ నోటి నుంచి చాలా పరుషమైన మాట ఒకటి వచ్చింది. అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఇది అన్నారు కదా, వాడుకొని బలిపశువుని చేశారు. వదిలేస్తారనే మాట. బలి పశువు. ఉమ్, బలి పశువు అనే మాట నిజంగా శ్రీకాంత్ నోటి వెంట వచ్చే పదం కాదది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మీరు కూడా కోరుకున్నారు కాబట్టి. మనం కోరుకున్న ముఖ్యమంత్రి, మనం కోరుకున్న ప్రభుత్వంలో మనం బలి పశువులు అవుతాము అనే మాట మీరు కూడా అనకూడదు, నేను అనకూడదు. కానీ ఆ పరిస్థితి ఎందుకు వస్తుందనేది ప్రభుత్వమే సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ రోజున అధికార ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు కూడా జీవీ రెడ్డి గారి అంశం మీద మాట్లాడటానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారని నేను విన్నాను. కానీ అంటే అలా గంప కింద ఎంతకాలం అని చెప్పేసి అని మనం దాచిపెట్టగలుగుతాం. ఇప్పుడు మనం మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రజలకు అర్థం అవుతూ ఉంటుంటుంది కదా, మన సందేశం మనం ఇవ్వాలి కదా. ఈ రోజున మీరు ఈ డిబేట్లో నన్ను జీవీ రెడ్డి గారి పరిస్థితి ఏంటి బాలకోటయ్య అని మీరు అడిగారు. అబ్బెబ్బే, నేను మాట్లాడను, నాకు సంబంధం లేదు, నేను పారిపోతాను, నేను పరిగెత్తుకుపోతాను అని అంటే ఏముంటుంది అందులో? నా అభిప్రాయం ఏదో చెప్పగలగాలి తప్ప ఎవరో అనుకుంటారు, ఏదో అనుకుంటారని చెప్పేసానని భయపడాల్సినంత అవసరం లేదు కదా. కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి అయితే ఒక మాట అండి, జీవీ రెడ్డి గారు బహిరంగంగా పాత్రికేయ సమావేశం పెట్టినందుకు ప్రభుత్వం కలత చెందినట్టుంది. మంత్రి గారు కూడా కలత చెందారు, ఐఏఎస్ అధికారులు కూడా కలత చెందారు. ఐఏఎస్ అధికారుల వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఒక ఐఏఎస్ అధికారి మీద ఏదైనా ఆరోపణ వస్తే వాళ్ళు ఏదైనా చేయని వాళ్ళందరూ కూడా వైట్ కాలర్ కాబట్టి యూనిటీ అవుతారు. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మళ్ళీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అవ్వరు. ఇప్పుడు ఉమ్, మీకు పివి సునీల్ కుమార్ ఉండండి. పివి సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది దళితులు చనిపోయారు. ఉమ్, పివి సునీల్ కుమార్ కూడా దళితుడే. ఇదే బాలకోటయ్య కూడా ఆ దళితుల యొక్క డాక్టర్ సుధాకర్ మీద కొట్లాడు. ఈనాడన్న సునీల్ కుమార్ పశ్చాత్తాప వ్యక్తం చేశాడా? ఉమ్. అయ్యో మా బాలకోటయ్య అని చెప్పి మాట్లాడిందా? మాట్లాడడం. వాళ్ళ వరకే మాట్లాడుకుంటారు. అదే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అయితే మాట్లాడుకుంటారు. అంటే ఈ వైరుధ్యాలు ఉంటుంటాయి. నిజానికి మరి సునీల్ కుమార్ ఒక అంబేద్కర్ ట్రస్ట్ పెట్టుకొని నేను దళితుల ఉద్ధారకుని అన్నప్పుడు, మరి అన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పొచ్చు కదా, ఏంటండి ఈ పరిపాలన, మా మమ్మల్ని చంపేస్తున్నారు ఏంటండి. ఒక డాక్టర్ కదా సుధాకర్, నువ్వు ఈ ఐపీఎస్ అన్నట్టుగానే డాక్టర్ సుధాకర్ కదా, ఇటువంటి ఘోరాలు మేము చూడటానికా ఉందని అడగొచ్చు కదా. ఆయన ఏం అడగల, ఆయన చెప్పిన పని అలా చేశాడు. రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానీ మరొక విషయంలో కానీ చెప్పిన పనులలో చేశాడు అని అలా అలా ఉంటారు. అందుకని ఈ జీవీ రెడ్డి గారు ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్ మీద ఆరోపణలు చేశారో వాళ్ళ నుంచి కూడా ఒక యూనిటీ అని ఒక ఒత్తిడి కూడా వచ్చి ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు. మరి ఆ నేపథ్యంలో మరి ఇలా జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, కొద్దిగా జీవీ రెడ్డి గారు కొద్దిగా సమన్వయం పాటించినట్టయితే బాగుండేది. ఎందుకంటే సిస్టమ్ చెడిపోయిన మాట యథార్థమే. ఆ సిస్టాన్ని బాగు చేయాలన్నప్పుడు బయటికి వెళ్ళి బాగు చేయలేం, సిస్టంలో ఉండే బాగు చేయాలి. దానికి కాస్త సామధాన భేద దండోపాయాల్లాగా అలా వెళ్ళగలిగితే బాగుండేది. సిస్టానికి దూరం అవటం మూలాన
మనం ఆశించిన ఫలితాలను కూడా ఏమి చేయలేము. ఈ రోజున ఫైబర్ నెట్ని ప్రక్షాళన చేయాలంటే నిజానికి జీవిరెడ్డి లాంటి వాళ్ళు ఉండాలి. అలాంటి వాడు ఉంటేనే ఆ గౌతమ్ రెడ్డి కన్నా ఏదైనా జరుగుతుంది. గౌతమ్ రెడ్డి బొక్కేశాడు, విపరీతంగా తినేశాడు. ఉమ్. మొన్న ఈ మధ్య ఫైబర్ నెట్ ఆరోపణలు వస్తే గౌతమ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఫైబర్ నెట్ గురించి మాట్లాడటంలా, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటాం. అది ఇప్పుడు నా అది హయాంలో అవినీతి జరగలేదని మాట్లాడట్లేదు ఆయన. మేము అక్రమంగా ఇప్పుడు వైకాపా నాయకుల ఇళ్ళ దగ్గర తోట పనులు, పాచి పనులు కూడా చేయించుకొని జీతాలు ఇచ్చారంటండి. ఎంత బాధాకరం. ఇంకో మాట ఏంటంటే 377 కోట్ల రూపాయలు జిఎస్టీ వచ్చిందంటండి. అది పే చేయాలంట. అసలు ఆ ఫైబర్ నెట్టే ఒక ఒక కోడిగుడ్డు, బాతుగుడ్డు అంత పన్ను వచ్చింది. ఆ బాతుగుడ్డోడు కట్టాలనేది జీవిరెడ్డి ప్రశ్న. ఉమ్. కళ్ళ ముందు అవన్నీ జరుగుతునేసరికి కలత చెందాడు, తట్టుకోలేకపోయాడు. ఓపెన్గా పాత్రికేయ సమావేశం పెట్టాడు. నేను కూడా పాపం ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా స్టేట్మెంట్ ఇచ్చాను. సార్, మన జీవీ ఉమ్. రెడ్డి గారు చేసిన ఆరోపణల మీద విచారించండి, ప్రక్షాళన చేయండి ఫైబర్ నెట్ని అని జీవీ రెడ్డి గారికి కాస్త మద్దతు అది- పలుకుతున్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. కానీ ఉమ్. ఇంత తొందరగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా నేనైతే ఊహించలేదు. ఇక మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా రాలేదు. మరి కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయో మరి చూడాలి. ప్రభుత్వమే ఏదన్నా ఆలోచించాలి. మీరు నేను చెప్పడం కంటే ప్రభుత్వమే ఎలా ఆలోచిస్తుందో, ఎలా ముందుకు పోతుందో, ఫైబర్ నెట్ని ఎలా బాగు చేస్తుందో చూడాలి. అంటే మనం కూడా ప్రజల్లో ఉన్న అన్రెస్ట్ ని కానీ లేకపోతే ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కానీ 10 మందికి తెలిసేలా చేయాలి కదా. ఎందుకంటే పార్టీ వాళ్ళందరూ కూడా, అధినాయకులందరూ కూడా మన వీడియోలు చూడకపోవచ్చు, కానీ కనీసం చూసిన వాళ్ళకన్నా అనాలిసిస్ మనం ఇవ్వాలి కదా. కానీ డెఫినెట్ గా మీరు అన్నట్టు ఒక విధంగా చూసుకుంటే ఇది తొందరపాటు, ఇంకో విధంగా చూసుకుంటే సిస్టమ్ ఇంత కరప్టెడ్ అయిపోయింది, ఇందులో ఉండి మనం చేయగలిగేది కూడా ఏమీ లేదు అని వైరాగ్యం కూడా వచ్చి ఉండొచ్చు. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.